హాయ్ వ్యూవర్స్, ఈ క్లాస్లో మనము సెకండ్ ఇయర్లోని ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి ఫస్ట్ ఈ ఎక్సర్సైజ్ ఈలోని రిలేటివ్ పొజిషన్ ఆఫ్ సర్కిల్స్ అండ్ కామన్ టాంజెంట్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, సో వాటిని సమ్స్ ఎలా సాల్వ్ చేయాలో, ఫస్ట్ బిట్ అండ్ సెకండ్ బిట్ సమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దామండి. సో దానికంటే ముందు అక్కడ మనకు రిలేటివ్ పొజిషన్ ఒకటి, కామన్ టాంజెంట్స్ ఎన్ని టాంజెంట్స్ ఉంటాయి ఒక మన టూ సర్కిల్స్కి ఇప్పుడు డ్రా చేసినప్పుడు అనే విషయాన్ని మనం ఒకసారి ఓవరాల్గా చెక్ చేసి చూద్దామండి. అదొక ఈ కాన్సెప్ట్ మనకు అర్థమైనట్లయితే మనకు సమ్స్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దిట్స్ కాన్సెప్ట్ అండి. ఒకసారి ఈ కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మనకు ఒక టూ సర్కిల్స్ ఉన్నాయండి. ఈ టూ సర్కిల్స్ అనేది ఎక్స్టర్నల్గా ఉన్నప్పుడు, మనకి ఇచ్చే రెండు సర్కిల్స్ ఎక్స్టర్నల్గా ఉన్నప్పుడు, సో ఈ సర్కిల్ యొక్క సెంటర్ C1, రేడియస్ R1, ఇంకో సర్కిల్ సెంటర్ C2, రేడియస్ R2. ఈ టూ సర్కిల్స్ ఇలా ఎక్స్టర్నల్గా ఉన్నట్టు కొంచెం దూరంగా ఉన్నప్పుడు ఇక్కడ మనము డ్రా చేయడానికి ఎన్ని పాసిబిలిటీ టాంజెంట్స్ ఉంటాయంటే కామన్ టాంజెంట్స్. సో దిస్ ఈజ్ వన్ టాంజెంట్ అండి, ఇది ఒక టాంజెంట్. సో ఇలా ఒక టాంజెంట్ గీయగలుగుతున్నాము. ఇలా అంటే మొత్తం ఎన్ని టాంజెంట్స్, 4 టాంజెంట్స్ గీయగలుగుతున్నాం. సో అవి కామన్ టాంజెంట్స్ మొత్తము 4 అండి. ఇందులో ఎలా ఒకటి ఈ అవుట్ సైడ్ నుంచి డ్రా చేసిన టాంజెంట్స్ని ఏమంటారంటే డైరెక్ట్ కామన్ టాంజెంట్ అంటారండి. దాన్ని షార్ట్కట్లో DCT అంటున్నాం, డైరెక్ట్ కామన్ టాంజెంట్ DCT. సో ఇక్కడ ఇన్నర్ సైడ్ నుంచి డ్రా చేసినటువంటి వాటిని ఏమంటారంటే TCT, ఓకేనా, ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్ అంటాం. సో మొత్తము ఇక్కడ ఎన్ని టాంజెంట్స్ గీయగలిగినాము, మొత్తము 4 టాంజెంట్స్ గీయగలిగామండి. సో ఇక్కడ ఈ పాయింట్ని అంటే ఈ DCT టాంజెంట్స్ ఉన్నాయి కదండి, డైరెక్ట్ కామన్ టాంజెంట్స్, ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ని ECS అంటామండి, ఎక్స్టర్నల్ సర్కిల్ సిమ్యులేటెడ్ అంటారు, ఓకేనా. సో ఇక్కడ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ని ICS అంటాము, ఇంటర్నల్ సర్కిల్ ఆఫ్ స్టిమ్యులేటెడ్ అంటాము, ఓకేనా. సిమ్యులిట్యూడ్, ఈ సిమ్యులిట్యూడ్ ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, 2 పాయింట్స్ అండి. సో మనకు సెంటర్ ఆఫ్ పొజిషన్ సిమ్యులిట్యూడ్స్ ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. ఒకటి 1 ECS, ఇంకొకటి ICS. కామన్ టాంజెంట్స్ ఇక్కడ DCT 2 ఉంటాయి, TCT 2 ఉంటాయి, టోటల్ 2 అండి. మరి ఏ కండిషన్లో అంటే C1 C2 గ్రేటర్ దెన్ R1 R2 అంటే రెండు సెంటర్ల మధ్య దూరము, రెండు సర్కిల్ యొక్క సెంటర్ల మధ్య దూరము ఆ రెండు సర్కిల్ యొక్క రేడియస్లను సమ్ చేస్తే వచ్చేదానికంటే ఎక్కువగా ఉంటుంది అని దాని అర్థం. C1 C2 గ్రేటర్ దెన్ R1 R2 అండి. అలాగే 2 సర్కిల్స్ టచింగ్ అవుతున్నప్పుడు, 2 సర్కిల్స్ ఈచ్ అదర్ ఒకదానికొకటి టచ్ అవుతున్నప్పుడు, సో ఇక్కడ టాంజెంట్స్ ఎన్ని డ్రా చేయగలుగుతామంటే DCT టాంజెంట్స్ 2 డ్రా చేయగలుగుతాము, 1 TCT టాంజెంట్ని ఒకటి డ్రా చేయగలుగుతామండి. టోటల్ పొజిషన్స్ ఎన్ని ఉంటాయి సర్కిల్కి సిమ్యులిట్యూడ్, ECS ఒకటి ఉంటుంది, ICS ఒకటి ఉంటుందండి. సో దట్ ఈజ్ ఒక టోటల్ 2. మరి ఇక్కడ కండిషన్ ఏంటంటే రెండు సర్కిళ్ళ మధ్య డిస్టెన్స్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 సెంటర్స్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద రేడియస్. ఆ రెండు రేడియస్ని యాడ్ చేసి వచ్చే మొత్తానికి సమానంగా ఉంటుంది. సో ఈ కండిషన్లో మనం ఏం చెప్పవచ్చు అంటే కామన్ టాంజెంట్స్ T ఉంటాయి, ICS ఒకటి ఉంటుంది, ఓకేనా, ECS ఒకటి ఉంటుందని చెప్పచ్చు. అదే 2 సర్కిల్స్ ఒకవేళ ఇంటర్సెక్ట్ అవుతున్నప్పుడు, 2 పాయింట్స్, ఒక 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నట్టు కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మనం డ్రా చేయగలిగే టాంజెంట్స్ ఎన్ని ఉంటాయంటే ఓన్లీ 2 టాంజెంట్స్ డ్రా చేయగలుగుతామండి. దట్ వన్ ఈజ్ ఆల్సో DCT, డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ మాత్రమే డ్రా చేయగలుగుతాము. సో ICS డ్రా చేయడానికి ఇక్కడ పాసిబిలిటీ ఉండదు. సో ICS డ్రా చేయడానికి TCT డ్రా చేయడానికి పాసిబిలిటీ ఉండదు. అలాంటప్పుడు ICS అనేది కూడా ఉండదు. సో ఇక్కడ ఓన్లీ ECS మాత్రమే ఉంటుంది, ఓకేనా, ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమ్యులిట్యూడ్ మాత్రమే ఉంటుంది. సో 2 DCTలు ఉంటాయి, ఒక ECS మాత్రమే ఉంటుంది. అంటే కామన్ టాంజెంట్స్ 2 ఉంటాయి, పొజిషన్ ఇక్కడ సెంటర్ ఆఫ్ పొజిషన్ ఒకటి ఎలా ఉంటుంది, ఒకటి అవుట్ సైడ్ మాత్రమే ఉంటుంది. ఈ టైంలో కండిషన్ ఎలా ఉంటుందంటే R1 - R2 లెస్ దెన్ ఆఫ్ C1 C2 లెస్ దెన్ ఆఫ్ R1 R2గా తీసుకుంటాం, ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంటర్నల్గా టచ్ అవుతున్నప్పుడు, రెండు సర్కిల్స్ ఇంటర్నల్గా లోపల మాత్రమే టచ్ అవుతున్నప్పుడు, సో అక్కడ మనము డ్రా చేయగలిగే కామన్ టాంజెంట్స్ ఏంటంటే ఒకటి మాత్రమే డ్రా చేయగలుగుతాం, దట్ ఈజ్ ఆల్సో బి DCT, డైరెక్ట్ కామన్ టాంజెంట్ మాత్రమే డ్రా చేయగలుగుతామండి. సో 1 టాంజెంట్, కామన్ టాంజెంట్ ఒకటే.
సో ఇక్కడ ఈసీఎస్ మాత్రం కూడా ఈసీఎస్ కూడా ఉంటాయి, ఒకటే ఉంటాయి, ఇంటర్నల్గా ఉండదు కాబట్టి, ఎందుకంటే టీసీటీలు ఉండేవి కాబట్టి. సో ఇక్కడ ఐసీఎస్ కూడా ఉండదు. కండిషన్ చూసుకున్నట్లయితే C1C2 ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ R1 డిఫరెన్స్ ఆఫ్ ద రేడియసెస్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. లాస్ట్ వన్ ఇంకొకటి ఉంటుందండి, కండిషను టచ్ కావట్లేదు, అంటే ఇంటర్నల్గా లోపట్టిన సర్కిల్ ఉంటుంది, కానీ ఈ సర్కిల్ అనేది ఈ సర్కిల్ని టచ్ కాదండి. ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే ఇక్కడేమో టచ్ అవుతుంది, ఇక్కడేమో టచ్ కావట్లేదు. సో అలా టచ్ కాకుండా ఉన్నప్పుడు మనకు టాంజెంట్స్ ఏమి ఉండవు అండ్ పాయింట్స్ కూడా ఏమి ఉండవు. కాకపోతే కండిషన్ వచ్చేసరికి చూడండి, C1C2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆఫ్ R1 మైనస్ R2. సో ఇక్కడ మనము ఈ పొజిషన్స్ని ఇక్కడ అర్థం చేసుకోగలిగితే ఈజీగా మనము చెప్పవచ్చు అన్నట్టు అండి. కండిషన్స్ C1C2 గ్రేటర్ దెన్ C1C2 ఈజ్ ఈక్వల్ టు R1 R2 ఇక్కడ లెస్ దెన్. ఈ కండిషన్స్ కనుక మనకు తెలిస్తే ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయగలుగుతాం అనేది ఒకసారి మనకు ఈ కాన్సెప్ట్ నుండి తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకొకటిగా మనకు ఈసీఎస్ మరియు ఐసీఎస్ పాయింట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఐసీఎస్ అంటే మనకు ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ని ఫైండ్ అవుట్ చేయడానికి సో ఇక్కడండి ఈ పాయింట్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫార్ములా mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, m/2 ప్లస్ n/1 బై m ప్లస్ n ఫార్ములాని యూజ్ చేసి ఫైండ్ అవుట్ జరిగింది. m/n అంటే ఏంటంటే రేటు R1 అండ్ R2 ఉంటుంది కదా, m/n ఈజ్ ఈక్వల్ టు R1:R2 అండి. m/n ఈజ్ ఈక్వల్ టు R1:R2గా తీసుకోవడం జరుగుతుంది. అండ్ x1 x2లో C1 యొక్క సెంటర్స్ పాయింట్స్ x1 x2 గాను, C2 సెంటర్ యొక్క పాయింట్స్ x1 y1 కానీ, ఇదేమో x2 y2గా తీసుకోవడం జరుగుతుంది. ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఐసీఎస్ పాయింట్స్ వస్తాయి. అలాగే ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్లో mx2 మైనస్ nx1 బై m మైనస్ n, m/2 మైనస్ ny1 బై m మైనస్ n. సో ఈ ఫార్ములాను యూజ్ చేసి డైరెక్ట్ పొజిషన్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. రైట్. ఒకసారి మనము సమ్స్ ఎలా చేయాలో చూద్దామండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ బిట్లోకి సమ్ చూద్దాం. ఫస్ట్ సమ్ ఏంటంటే x² ప్లస్ y² మైనస్ 4x మైనస్ 6y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ 0. సెకండ్ సమ్ x² ప్లస్ y² ప్లస్ 6x ప్లస్ 18y ప్లస్ 26 ఈజ్ ఈక్వల్ 0. రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ద పేర్ ఆఫ్ సర్కిల్ యొక్క పొజిషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సార్ సమ్ చేసి చూద్దామండి. రైట్. ఫస్ట్ ఈక్వేషన్ s ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ y² మైనస్ 4x మైనస్ 6y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ 0. సో ఇక్కడ g ఈజ్ ఈక్వల్ టు -2, f ఈక్వల్ టు -3 అవుతుంది. సెంటర్ C1 ఈజ్ ఈక్వల్ టు 2, 3. మనకు ఫార్ములా -g, f కాబట్టి 2, 3 అవుతుంది. సో సెకండ్ ఈక్వేషన్ చూస్తే x² ప్లస్ y² ప్లస్ 6x ప్లస్ 18y ప్లస్ 26 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 26 ఈజ్ ఈక్వల్ 0. ఇందులో g ఈజ్ ఈక్వల్ టు 3, f ఈక్వల్ టు 9 అండ్ c ఈక్వల్ టు 26. హియర్ c ఈజ్ ఈక్వల్ టు -12 చిల్డ్రన్స్. ఓకే, సెంటర్ C2 -3, -9. ఓకే, ఇక్కడ రేడియస్ R1 ఈజ్ ఈక్వల్ టు g² 4, f² 9 minus of minus plus 12 is equal to 13 plus 25 means it is a 5. Here C2, so radius R2 is equal to 3 3s are 9, 9 9s are 81 minus 26. Okay, so ఇక్కడ 90 అండి, 90 minus 26, so equal to 64. సో R2 ఈజ్ ఈక్వల్ టు 8. సో మనకు R1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 5, R2 ఈజ్ ఈక్వల్ టు 8. ఫైండ్ C1 అండ్ C2. C1 C2 అండర్ రూట్ ఆఫ్ ఫార్ములా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. x2 వచ్చేసి -3 అండి, -3 x1 2 హోల్ స్క్వేర్ -9 -3 హోల్ స్క్వేర్ 5 స్క్వేర్ 25, 12 స్క్వేర్ 144, 169 అంటే 13. సో దేర్ ఫోర్ C1 C2
ఈజ్ గ్రేటర్ దెన్ టు ద R1 R2 అండి. సారీ, ఇట్ ఈస్ ఈక్వల్ టు R1 R2. C1 C2 13 వచ్చేసింది. సమ్ ఆఫ్ ద వాల్యూ 5 ప్లస్ C8 ఇట్ ఈస్ ఆల్సో బి 13. సో రెండు రేడియస్లు తక్కువ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఆ రెండు పొజిషన్ ఎలా ఉంటుంది చెప్పవచ్చు. రెండు సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్, ఒకదానికొకటి టచ్ అవుతాయి ఇట్లా. C1 C2. సో టాంజెంట్స్ వచ్చేసి ఇలా టాంజెంట్స్ ఉంటాయి. ఇది ECS, ఓకేనా, DCT అండ్ TCT, ICS, ఓకేనా. సో సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్, పొజిషన్ అడిగాడు కాబట్టి ద సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్. సో ఇలా ఫస్ట్ మనం ఇచ్చిన సర్కిల్స్లో రేడియస్, సెంటర్, ఓకేనా, ఫైండ్ అవుట్ చేసి డిస్టెన్స్, రెండు సెంటర్ల మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్, డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేసి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి, సో ఫస్ట్ వి ఫైండింగ్ ద కండిషన్ ఐడెంటిఫై చేస్తాం. కండిషన్ ఐడెంటిఫై చేసిన తర్వాత కండిషన్ బట్టేసి మనకేం చెప్పొచ్చు, రెండు సర్కిల్స్ టచ్ అవుతున్నాయా, ఎక్స్టర్నల్గా ఉంటున్నాయా, ఇంటర్సెక్ట్ అవుతున్నాయా, లేదా ఇంటర్నల్గా టచ్ అవుతున్న విషయాన్ని మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో అది మనకు ఫస్ట్ బిట్లో ఉన్నటువంటి అన్ని సమ్స్ సేమ్ కాన్సెప్ట్ అని ఉంటాయండి. సెకండ్ బిట్లో చూద్దామండి. సెకండ్ బిట్లో ఫస్ట్ సమ్ x² + y² + 6x + 6y + 14 = 0. x² + y² -2x - 4y - 4 = 0. సో ఎన్ని టాంజెంట్స్ ఉంటాయని అడుగుతున్నాడు. సో టాంజెంట్స్ ఏంటంటే చూద్దామండి. ఫస్ట్ x² + y² + 6x + 6y + 14 = 0లో g = 3, f = 3, c = +14. సో సెంటర్ వచ్చేసి C1 = -3, 3. ఎందుకు, మన ఫార్ములా C = -g, -f కాబట్టి సో ఇక్కడ g = +3 అంటే -g = -3 అవుతుంది, ఓకేనా. రేడియస్ ఏమవుతుంది, R1 = g² 9, f² 9, c -14. 9 + 9 18, 18 - 14 అంటే 4, 4 అంటే 2 అండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2. సెకండ్ సర్కిల్ S1 x² + y² -2x - 4y - 4 = 0. g = -1, f = -2, c = -4. సెంటర్ 1, 2, రేడియస్ c² g² f² మైనస్ అంటే -+4. సో టోటల్ 9, దట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ రేడియస్ 3 అవుతుంది. C1 C2 డిస్టెన్స్ ఫార్ములా √, సో x2 - x1 whole square + y2 - y1 whole square, that is equal to 4 square. That is 4 square means 16, y² is 25, root equal to 41. R1 R2, R1 + R2, R1 + R2, R1 is equal to 2, R2 is equal to 3. It is equal to total 5. So if we convert into the root, it is a total 25. And C1 C2 is greater than to the R1 + R2. సో గ్రేటర్ దెన్ కాబట్టి ఎన్ని టాంజెంట్స్ ఉంటాయండి, టోటల్ టాంజెంట్స్. దేర్ఫోర్ టోటల్ టాంజెంట్స్ 4 అంటే DCT 2 ఉంటాయి, TCT 2 ఉంటాయండి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ అండి.